ఓకే, జాయిన్ అవర్ ఛానల్. అండ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచెస్ జరుగుతున్నాయి. ఓకే, లాస్ట్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడైతే ఆసరా పింఛన్ అయితే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళైతే ఇలా అయితే తప్పకుండా చేయండి. కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రం నెక్స్ట్ నెల రాబోయేలా అధికారంగా ఒక ప్రకటన చేయబోతున్నారు. వాళ్ళైతే అప్లై చేసుకొని దరఖాస్తు ఇస్తే ఎవరైతే అర్హులు ఉంటారో వారిని సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మీరైతే నెక్స్ట్ నెల అర్హులకి ఎప్పుడైతే అధికారిక ప్రకటన రాగానో మన ఛానల్లో వీడియో చేస్తాను. దానికోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఇంకో 2 ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటంటే, ఆసరా పింఛన్ అయితే ప్రతి నెల ఎవరికన్నా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఆసరా పింఛన్ వస్తే వాళ్ళకి కూడా వెంటనే అప్డేట్ చేసుకోండి. మీరు మళ్ళీ అప్డేట్ చేసుకోవడం వల్ల మీకు ఆసరా పింఛన్ని కొట్టేయకుండా అలానే కంటిన్యూగా ఉంటుంది. ఇదైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరోది ఏంటంటే, ఆసరా పింఛన్ అయితే మీరు కనీసం 3 నెలల్లో కనీసం వెంటనే 2 నెలలైనా, ఒక నెల తప్పించి ఒక నెలైనా తీసుకోండి. వరుసగా 3 నెలలు తీసుకోకుంటే ఈసారి అయితే కొట్టేయడం జరుగుతుంది. ఇవైతే గుర్తుంచుకోవాలి. అలాగే లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. ఆసరా పింఛన్ ఎవరైనా కొత్తగా అప్లై చేసుకున్న పాతవారు